అనసూయ ఒక బిగ్ వార్ నడుస్తోంది. శివాజీ దండోరా సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి కొంత మీరు జనరల్గా ఇలా గ్లామరస్గా కనపడుతూ ఉంటారు సినిమాల వరకు ఓకే, కానీ బయటికి వచ్చేటువంటి ఈ ఫంక్షన్లోకైనా చాలా చక్కగా చీర కట్టుకోండమ్మా, స్త్రీ అంటేనే ప్రకృతి, సో మిమ్మల్ని గౌరవిస్తాం, మర్యాదిస్తాం, మా తల్లా చూసుకుంటాం, మా చెల్లా చూసుకుంటాం, సో గౌరవిస్తామమ్మా, మీరు చాలా చక్కగా చీరలు కట్టుకోండి, ఇది పద్ధతి కాదు అని చెప్పి కొంతమంది హీరోయిన్లు చాలా చక్కగా ఉంటారు, వాళ్ళ పేర్లు తీస్తూనే ఒక రెండు పదజాలు కూడా వాడాడు. ఆ పదాలు వాడడం చాలా ఇబ్బంది, సో ఆ పదాలకు కూడా ఆయన కొంత క్షమాపణ కూడా చెప్పారు. ఈరోజు మహిళా కమిషన్ కూడా హాజరయ్యారు. అయితే అభ్యంతరకర ఆ వ్యాఖ్యల పైన వరుసగా ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతున్నారు. సో ఈ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు దివ్యల మాధురి. అనసూయ అతి ఎక్కువైంది అంటున్నారు మాధురి. ఇక అనసూయకు సపోర్ట్గా నాగబాబు కూడా ఒక వీడియో విడుదల చేశారు. సో రోజు రోజుకు ఈ వివాదం ఇంకా తీవ్రతరం అవుతోంది. సో అటు మీరు మీ యొక్క స్వేచ్ఛను ఉపయోగించండి, మీకున్నటువంటి ఫ్రీడమ్ను ఉపయోగించి మీరు ఇష్టం ఉన్నట్టుగా వేసుకోండి, కానీ కొంతమంది మగవాళ్ళే ఈ విషయాన్ని తప్పుగా చూస్తున్నారు. ఇది నాగబాబు మాట్లాడిన మాట. మీకు నాగబాబు మాట్లాడిన మాట కూడా చూపిస్తాను. బిఫోర్ దాట్ మనతో పాటుగా దివ్యల మాధురి గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. మాధురి గారు నమస్తే. నమస్తే అండి. రోజు రోజుకి వివాదం పెరుగుతోంది. ఇంకా అనసూయ ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అనడం కానివ్వండి, కొంతమంది నన్ను కావాలని టార్గెట్ చేస్తున్న రకంగా మాట్లాడడం, ఇవన్నీ రోజు రోజుకి వివాదం ముదురుతుంది. ముందుగా శివాజీ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? శివాజీ మాట్లాడిన మాటలు మీకేమనిపించాయని మాట్లాడిన తర్వాత? శివాజీ మాటలకి మేము 100% సమర్థిస్తున్నామండి. తను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. ఒక రెండు పదాలు తప్పుగా దొర్లాయి, దానికి కూడా అతను సారీ చెప్పారు, ఎక్స్క్యూజ్ చేసుకున్నారు. సో ఆ విషయంలో అతను మాట్లాడిన మాటలు అస్సలు తప్పలేదు. 100% శివాజీ గారు కరెక్ట్గానే మాట్లాడారు. మేమందరూ కూడా 100% శివాజీ గారి మాటలతో సమర్థిస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. అనసూయ మాటల్ని కంప్లీట్గా విభేదిస్తున్నాము. షీఈస్ కంప్లీట్లీ రాంగ్. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలకి అనసూయ ఎందుకు అంతగా రియాక్ట్ అవుతుందంటే, అనసూయ ఎప్పుడు అలాంటి బట్టలు వేసుకుంటుంది కాబట్టి అంతగా రియాక్ట్ అయిందని మేమందరూ ఫీల్ అవుతున్నాము. సో ఎవరు పర్టికులర్గా రియాక్ట్ అవ్వకుండా అనసూయ దీని మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే, అనసూయ బట్టలు ఎప్పుడు అసభ్యకరంగా ఉంటాయి కాబట్టి తనే అంత రియాక్ట్ అయ్యి అంత గోల చేస్తుంది సోషల్ మీడియాలో. సో వీఆర్ నాట్ సపోర్టింగ్ హర్, వీఆర్ సపోర్టింగ్ 100% శివాజీ. ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఆర్ రాంగ్. దానికి అతను సారీ చెప్పారు. సో కంప్లీట్లీ హీఈస్ రైట్. రైట్. ఒక అమ్మాయి బట్టలు వేసుకోవడం అనేది అది తనకున్న వ్యక్తిగత స్వేచ్ఛ, అవునా కాదా? వ్యక్తిగత స్వేచ్ఛ, కానీ స్వేచ్ఛను మరీ కోలనాడుతున్నారండి. స్వేచ్ఛను మరీ బరితెగింపుగా ఉండకూడదు. స్వేచ్ఛగా తీసుకోవాలి తప్పితే స్వేచ్ఛ బరితెగింపు ధోరణిలో ఉండకూడదని మేమైతే ఫీల్ అవుతున్నాము. వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరు కాదండ్రు. అలాగని స్వేచ్ఛ ఉందని అనసూయ బట్టలు ఇప్పుకొని తిరగదు కదా, బట్టలు వేసుకొని తిరుగుతుంది కదా. స్వేచ్ఛ ఉందని బట్టలు ఇప్పుకొని తిరగలదా? లేదు కదా. ఎందుకు బట్టలు వేసుకుంటుంది? ఎందుకు అవి కూడా వేసుకోవాలి? స్వేచ్ఛ అని చెప్పి విచ్చలవిడంతో ఉండొచ్చు కదా. సో అలా ఉండలేదు కదా. ప్రకారం నాకు నేను వేసుకుంటున్నాను, నేనేం తప్పు చేయడం లేదు కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ గా అదే అంటున్నాను. బట్టలు లేకుండా ఇంకా కంఫర్ట్ గా ఉంటారు. అలా అని ఇప్పి తిరగలమా? తిరగలేం కదా. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, కట్టుబాట్లు మనం పాటించాలి కదా. సో స్వేచ్ఛ అనేది మితిమీరితనంగా ఉండకూడదు. స్వేచ్ఛ ఆ పరిమితులకు అనుగుణంగా మన బిహేవియర్ ఉండాలి. సో తన స్వేచ్ఛని మనం అటు శివాజీ కానివ్వండి, లేకుంటే మాట్లాడే మీరు కానీ నేను కానీ మనం లిమిట్ చేయగలుగుతామా? మనకు లిమిట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఖచ్చితంగా కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయి సమాజంలో. ప్రస్తుత సమాజంలో కట్టుబాట్లు ఉన్నాయి. మన ఏమీ అనాగరికులం కాదు, మన నాగరికులం కాబట్టి మనకి కొన్ని కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కాబట్టి కట్టుబాట్ల ప్రకారం మనం కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా స్వేచ్ఛకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడానికి మనకు అర్హత ఉంటుందా నా క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ రేజ్ అయ్యేది ఒకటే, వాళ్ళు అడుగుతుంది ఒకటే, హూ ఆర్ యూ టు జడ్జ్ మీ? నన్ను అడగడానికి నువ్వెవరు, అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు? ఇదే కదా డిబేట్ ఇక్కడ. తను అనసూయని జడ్జ్ చేయలేదు. తన ఒకటండి, శివాజీ పాయింట్స్ లో తను ఎవరిని జడ్జిమెంట్ చేయలేదు. తను మహిళలకి ఒక ఏమంటారు తన అభిప్రాయం చెప్పాడు అనమాట. మొన్న నిధి అగర్వాల్కి అలా జరిగింది కదా, అలా జరగకుండా ఉండాలంటే మీరు కొంచెం కట్టుబాట్లు నీట్గా బట్టలు కట్టుకొని ఉండండి అని చెప్పారు. కానీ నువ్వు అనసూయ ఎలా బట్టలు వేసుకోవద్దు, నువ్వెలా వేసుకోవద్దు అని చెప్పలేదు కదా. నచ్చిన వాళ్ళు పాటిస్తారు, నచ్చిన వాళ్ళు పాటించరు. అది అతను ఆమె వ్యక్తిగతం, ఆమె ఇష్టం. అది ఆమెకేం పర్టికులర్గా శివాజీ గారు ఏం చెప్పలేదు కదా ఫోన్ చేసి. అట్ ది సేమ్ టైం తను ఏమంటున్నారంటే, తను గారు చాలామంది ఇప్పుడు ఎవరైతే ఫెమినిస్ట్ మాట్లాడుతున్నారు అందరూ చెప్తుంది ఒకటే, నేను బట్టలు కట్టుకోవడం నా తప్పు కాదు, చూసేటువంటి భావన మీ తప్పు, మీరు తప్పుగా చూస్తున్నారు కాబట్టి తప్పుగా కనబడుతుంది. అంటే శివాజీకి తప్పుగా కనిపిస్తోంది, మాధురి గారికి తప్పుగా కనిపిస్తోంది, చూసేవారందరికీ తప్పుగా కనిపిస్తోంది, లేదు నేను మాట్లాడుతాను నాకు తప్పుగా కనిపిస్తోంది. తన తప్పేమీ లేదంటున్నారు ఆవిడ.
ఏమిటి తప్పేమీ లేదన్నప్పుడు బట్టలు ఇప్పుకొని తిరగలరా అని అడుగుతున్నానండి సూటిగా. తప్పు లేదు కదా, తప్పుగా ఎవరు చూడరు కదా, బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరగట్లేదు, ఎందుకు బట్టలు వేసుకుంటున్నారు? సో తన ఇండివిజువల్గా తను ఇక్కడ బట్టలు వేసుకొని అలాంటి డ్రెస్సింగ్ వేసుకొని పబ్లిక్లోకి తిరగడం లేదు కదా, సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. తనకు నా ప్రైవేట్ లైఫ్లో తన హస్బెండ్తోనో లేకుంటే తన ఎక్కడికైనా ట్రిప్లో అదే సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా పెడుతున్నారు కదా, పూర్తిగా నగ్నంగా పెట్టగలరా ఆమె? ఓకే, సో మీ క్వశ్చన్ అది డైరెక్ట్ నగ్నంగా తిరగండి అంటారు అంతేనా? స్వేచ్ఛ ఉంది కదా, స్త్రీ స్వేచ్ఛ ఉంది కదా, అర్ధనగ్నంగా పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఉంది కదా, నగ్నంగా పెట్టుకునే స్వేచ్ఛ మీకు లేదా? ఓకే, ఇప్పుడు ఇదే ఫోటోలు మనం డైరెక్ట్గా అనసూయ అలా బట్టలు వేసుకొని బయట పబ్లిక్లో తిరిగిందా ఎక్కడ చూడలేదు, తన ఫోటోలు కనబడుతున్నాయి సోషల్ మీడియాలో. కాబట్టి ఇదే ఫోటోలు ఇదే వీడియోలు సినిమాలో కూడా ఉంటాయి కదా, సినిమాలపై కూడా అబ్జెక్షన్ ఉంటుందా? మరి సినిమాలపై ఇదే స్టాండ్ తీసుకుంటారా? ఇదే శివాజీ తన పబ్లిక్ గా తిరిగిన పోస్ట్లే కదండి పోస్ట్ చేసింది. తన పబ్లిక్ గా తిరిగిన స్విమ్ సూట్స్ కానీ పబ్లిక్ గా తిరిగిన బికినీస్ కానీ తను పోస్ట్ చేసింది కదా, అవి ఇంట్లో వేసుకునేవి కావు కదా, పబ్లిక్ ప్లేస్ లో వేసుకునేవే కదా ఆమె పోస్ట్ చేసింది. అంటే ఫంక్షన్స్ లోనో ఈవెంట్స్ లోనో బయటకు వచ్చేటువంటి తను వెళ్ళేటువంటి మాల్స్ ఓపెన్ ఇంకో రకరకాల వాటికి అలాంటి వెళ్తే ఇదేం బుద్ధమ్మా అని అడగొచ్చు. సో తను ఎక్కడ చూసినా ఒక ఫోటోని సోషల్ మీడియాలో మాత్రమే పబ్లిక్ మీరు నేను చూస్తుంది అక్కడే మాత్రమే ఆ ఫొటోస్ని, ఆ ఫోటోలు ఆ వీడియోలు మనకు సినిమాలో కూడా కనబడుతున్నాయి కదా. అరే మీరు నేను చూడాలి, ఇంకొంతమంది చూడొచ్చు కదా పబ్లిక్ ప్లేస్ లో. ఇప్పుడు ఎక్కడో విహారానికి వెళ్ళింది, మాల్దీవ్స్కి వెళ్ళింది, ఫొటోస్ తీసుకుంది, మీరు నేను చూడకపోవచ్చు, అక్కడ ఉన్న ఇంకొంతమంది ప్రేక్షకులు చూస్తుంటారు కదా. మరి మీ సినిమాలో సోషల్ పోస్టులు చూసి మరి జనాలు ఏం నేర్చుకోవాలి, పబ్లిక్ ఏం నేర్చుకోవాలి, సోషల్ మీడియా పోస్టులు చూసి ఏం నేర్చుకోవాలి? ఇలా బట్టలు వేసుకోవాలని నేర్చుకోవాలా, ఇలా అదనగ్నంగా ఉండాలని నేర్చుకోవాలా? సోషల్ మీడియా పోస్టుల్లో ఎందుకు పోస్ట్ చేయాలి? మీ పర్సనల్ కదా, మీరే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి? సో ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే బిఫోర్ మీరు బిగ్ బాస్ ఉంచుకోండి, మీ ఫోన్ లో ఉంచుకోండి. మీరు పర్సనల్ గా మీరు విహారం తిరిగి మీ హస్బెండ్ తో మీరు పర్సనల్ గా తీసుకున్న ఫొటోస్ మీ ఫోన్ లో ఉంచుకోండి. సోషల్ మీడియాలో ఎందుకు పబ్లిక్ గా పోస్ట్ చేస్తున్నారు? అంటే సోషల్ మీడియా జనాలు చూసి ఏం నేర్చుకోవాలని పోస్ట్ చేస్తున్నారు? సో ఇప్పుడు మాధురి గారు బిఫోర్ మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు యూఆర్ సెలబ్రిటీ, అందరికీ తెలిసిందే. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీకు సినిమాల వాళ్ళతో కూడా చాలా పరిచయాలు ఏర్పడ్డాయి, లేకపోతే కొంత ఆ షోస్ అవన్నీ కూడా కొంత మీకు ఆ ఫ్లేవర్ తెలిసింది. ఇప్పుడు రేపటి రోజున ఇంకా మీరు ఆ షోస్కి లేకపోతే వాటికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ఇదే రకమైన అబ్జెక్షన్ చెప్తారా? రీసెంట్గా మీరు ఏదో ఆదివారం పరివారం అనే సినిమా షో కూడా వెళ్ళినట్టుగా ఉన్నారు, అటువంటి షోస్కి ఇంకా అటెండ్ అయితే అక్కడ వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ కూడా కామెంట్ చేస్తారా? ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా ప్రోగ్రామ్ లో మీ స్కిన్ షో చేయాలి, మీరు ఇలాగే బట్టలు వేసుకోవాలంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము వెళ్ళమండి. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా, స్కిన్ షో చేస్తేనే ఈ ప్రోగ్రామ్ కి ఎలా చేస్తామంటే ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము వెళ్ళాం. రైట్, ఇంకా క్వశ్చన్ కూడా ఇక్కడ కొన్ని కామెంట్స్లో వస్తుంది. తర్వాత నిన్నటి నుంచి మీరు మీడియాలకు ఇచ్చే ఇంటర్వ్యూల తర్వాత కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ వచ్చాయి. సో కొంత మీరు ఇబ్బంది పడతారన్న క్వశ్చన్స్కి బట్ నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. సో శ్రీనివాస్ గారికి మాధురి గారికి సంబంధించిన విషయం పైన ఏం జరుగుతుందంటే అది మా వ్యక్తిగత విషయం, మా ఇష్టం అంటున్నారు. అలాగే అనసూయ కూడా తన వ్యక్తిగత విషయాన్ని తను చెప్తూ ఉంటే మీరు ఆన్సర్ చేయరు ఇక్కడ, కానీ అనసూయ మాత్రం ఆన్సర్ చేయాలా? కంపేర్ చేస్తే ఒక నిమిషం జీవితానికి మీరు దుస్తులకి కంపేర్ చేసుకుంటే ఇది జీవితం మా ఇష్టం, మేము వచ్చినట్టు బ్రతుకుతున్నాను మేమేం చెప్పలేదండి. మా పరిస్థితుల ప్రభావంతో మేము ఇబ్బంది పడుతున్నాం, సమాజం దృష్టిలో తప్పని మీరు అనుకోవచ్చు, కానీ మా పరిస్థితులు ఇవి, ఈ విధంగా మేము కలిసి ఉండాల్సి వచ్చింది. ఎంతమంది అండి 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఎవరూ లేని ప్రపంచంలో మేము ఒక్కదానే చేసినట్టు. నా పరిస్థితులు నా ఫస్ట్ హస్బెండ్ తో ముందు నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు అతనికి కూడా ఆమె ఫస్ట్ వైఫ్ తో ఇబ్బంది ఉన్నప్పుడు మేము పెళ్లి చేసుకొని కలిసి జీవిస్తున్నాము. ఇప్పుడు క్వశ్చన్ ఎవరు రైజ్ చేయాలి? వచ్చి మా హస్బెండ్ రైజ్ చేయాలి, లేకపోతే శ్రీనివాస్ గారి మిసెస్ వచ్చి పాత ఎక్స్ ఆవిడ వచ్చి రైజ్ చేయాలి. సో వాళ్ళిద్దరికి లేని ప్రాబ్లం మిగతా సమాజానికి ఎందుకు? వాళ్ళు మాకు రెస్పాన్సిబిలిటీ, మేము వాళ్ళకి రెస్పాన్సిబుల్. వాళ్ళు మా క్వశ్చన్ అడిగితే మేము ఆన్సర్ చెప్తాం. 2 years నుంచి ఆ లాస్ట్ ఇష్యూ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడైనా వాణి వచ్చి ఎవరికైనా మేము క్వశ్చన్ చేసిందా? సో ఆమె హ్యాపీగానే ఉంది, డైవర్స్ కావాలంది, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన ఆశలు తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. దానికి బట్టలకి సంబంధించి మీరు కామెంట్ ఎలా పెడతారు? సో ఓకే, మీరు దాని క్లారిటీ ఇచ్చేసారు. పెళ్లి చేసుకోలేదు, ఎంతమంది పెళ్లి చేసుకోలేదు, 2వ పెళ్లి ఎంతమంది చేసుకోలేదు? అవును చేసుకున్నారు, చాలా మంది చేసుకున్నారు, బట్ అది తప్పే, వాళ్ళని కూడా విభేదిస్తారు. నేను చేసుకుంటే తప్పొచ్చిందా? ప్రపంచంలో మాదిరి ఒక్కటే పెళ్లి చేసుకుంటే తప్పొచ్చిందా? ఆఫ్ కోర్స్. సో ఆ కామెంట్ మీరు రిప్లై వచ్చింది, తిరగట్లేదు కదా, పెళ్లి చేసుకునే ఉన్నాం కదా, మేము పెళ్లి చేసుకునే ఉన్నాం కదా, కుటుంబాలను వదిలేలేదు కదా, కుటుంబాల బాధ్యతలు తీసుకుంటున్నాం కదా,
సమాజంలో మాకంటూ ఒక విలువలు సంపాదించుకున్నాం కదా, సమాజంలో మేమంటూ 100 మందికి పెంచి పోషిస్తున్నాం కదా, రోజుకి 1000 మందికి భోజనాలు పెడుతున్నాం కదా, నెలకి ఒక 5 లక్షలు 3 లక్షలు సమాజ సేవకు ఉపయోగిస్తున్నాం కదా, మా వల్ల ఎవరికి నష్టం లేదు. సో ఇప్పుడు శివాజీ గారికి ఉన్న బాధ్యత, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా మంది పెద్దవాళ్ళు, అంటే ఏజ్ పరంగా పెద్దవాళ్ళు ఉన్నారు, సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. శివాజీ గారు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఈ రకమైన చర్చ జరుగుతోంది. సో అంతకంటే ముందు ఇటువంటి సమాజంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇంత ఇబ్బందికరంగా తల్లిదండ్రులు కూడా చాలా సందర్భాల్లో మేము సినిమాలు చూడలేకపోతున్నాం, బయట వీడియోలు చూడలేకపోతున్నాం అని చెప్పినప్పుడు కూడా ఆ సో కాల్డ్ ప్రొడ్యూసర్లు సినిమా డైరెక్టర్లు మారలేదు, వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు అని అంటే వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టేనా? దేని సపోర్ట్ చేస్తున్నట్టు అంటే వాళ్ళ వేషధారణ గురించి ఇప్పుడు బయటలా తిరగండి అమ్మా అని చెప్పి శివాజీ గారు మాట్లాడుకొచ్చారు. శివాజీ గారిని చాలా మంది విభేదిస్తున్నారు. కానీ అంతకంటే ముందు చాలాసార్లు చర్చలు జరిగాయి కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎక్కడ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. శివాజీ గారు తీసుకున్నట్టు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోలేదు. బికాజ్ వాళ్ళందరూ ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఉన్నారు, ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. సినిమా వరకు ఓకే, కానీ బయట ఇలా ఉండండి అమ్మా అని ఎక్కడ ఎవరిని చెప్పలేదు. అంటే వాళ్ళు కాంట్రవర్సీలోకి రావద్దని మాట్లాడలేదు. అవునండి, ఎందుకు చెప్తారు? వాళ్ళే కదా ఇనిషియేట్ చేస్తున్నారు, వాళ్ళే కదా అమ్మాయిని ఇనిషియేట్ చేసి మీరు స్క్రీన్ షో చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళ మైండ్ సెట్స్ అలా ఉన్నాయి కదా. అందుకే కదా హీరోయిన్స్ అలా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు సినిమాల్లో. అలా చూపించాల్సిన అవసరం ఏముంది? పాతకాలం సినిమాలు ఆడలేదా? ఎవరు చూడలేదా? పాతకాలం హీరోయిన్లు ఎవరైనా స్క్రీన్ షో చేశారా? ఎక్కడైనా సరే ఏ హీరోయిన్ స్క్రీన్ షో చేసిందా? పాతకాలం సినిమాలు మీరు చూసుకోండి. అప్పుడు సినిమాలు జనాలు చూడలేదా? డబ్బులు రాలేదా ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి? ఎందుకు ఆడపిల్లల్ని అజ్ఞానంగా చూపిస్తేనే డబ్బులు వస్తాయని ఎందుకు ఆ ఫీలింగ్ లో ఉన్నారు? ముందు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లే ఫస్ట్ మారాలి. రైట్, ఈరోజు ఉదయాన్నే నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ ఆ బయట ఉంటే ప్లే చేయండి. నాగబాబు ఏమంటున్నారంటే అమ్మాయిలకు అది ఫ్రీడమ్, వాళ్ళకున్న స్వేచ్ఛ, ఇంకా మొగ ఆధిపత్య సమాజంలో లాగా అమ్మాయిలు అణిచివేయాలనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. సో మీరు తిరగండి అమ్మా, కానీ మీకు రక్షణ కవచం వేసుకోండి అంటున్నారు. ఒకసారి మీకోసం ఆ నాగబాబు బయట నేను ప్లే చేస్తాను. పీసీఆర్ ప్లీజ్. కార్యకర్తగా కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు, ఒక సినిమా మనిషిగా కాదు, ఒక మామూలు హ్యూమన్ బీయింగ్గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు. సరే, ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే, ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు, మగవాడి యొక్క క్రూరత్వం, మగవాడి యొక్క బలం, పశు బలం, వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు. ఇది మిత్. మీరు కావాలంటే ఏ ఛానల్లను చూడండి, ఏ యూట్యూబ్లను కొట్టండి, లేకపోతే ఏ గూగుల్ని వెతకండి, చరిత్ర చూసుకోండి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీకు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి ఇవ్వదు, ఆడ కానీ మగ కానీ. అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు, ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్ ప్రపంచంలోని ఇంకా. రైట్ మాధురి గారు, ఇది నాగబాబు మాట్లాడిన మాట. మీకు ఒక ఫ్యాన్ కూడా కామెంట్ చేశారు, రాధిక అంట. హ్యాట్స్ ఆఫ్ మాధురి గారు అని మీకు కామెంట్ చేశారు.
సో తర్వాత చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి, మాధురి గారితో మాట్లాడతాను కూడా. ఇఫ్ పాసిబుల్ ఒకసారి మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం ఒక చాలా తక్కువ టైంలోనే. సో అట్ ది సేమ్ టైం నాగబాబు మాటల పైన మీ కామెంట్స్ ఏంటి? నాగబాబు ఏమంటున్నారంటే వాళ్ళని అడిగే ఆడపిల్ల కదా. నాగబాబు గారి మాటల్ని 100% నేను ఖండిస్తున్నాను. మగపిల్లలతో సమానంగా ఉండాలంటే ఇప్పుడు మగపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారని ఆడపిల్లలు బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? అదా వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు బరి తగ్గించి హాఫ్ న్యూడ్ గా ఉంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటారా నాగబాబు గారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటి రక్షణ కవచం అంటే ఏం ఉండాలి? అంటే బాడీ గార్డ్స్ ని పట్టుకొని వెళ్ళాలా బట్టలు ఇప్పుకొని తిరుక్కొని? అంటే రక్షణ కవచం అంటే ఆయన అర్థంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, అవసరమైతే ఇఫ్ స్ట్రెంగ్త్ ఉంటే బాడీ గార్డ్స్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. సో మీరు ఇష్టమైనట్టుగా ఉండండి, వారిని అజమాయిషీ చేసేటువంటి హక్కు మగవాళ్ళకి లేదు. అంటే బట్టలు ఇప్పుకున్నా పర్వాలేదు కానీ బాడీ గార్డ్స్ పెట్టుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ పెట్టుకోవాలి అంటారు. అది వ్యక్తిగత స్వేచ్ఛ అంటారు నాగబాబు గారు. అది అన్నైనా నాన్నైనా అమ్మాయి ఆడపిల్ల కదా అని చెప్పి అలా చెప్పి కంట్రోల్ చేసే హక్కు ఎవరికి లేదంటున్నారు ఆయన. కంట్రోల్ చేయక్కర్లేదండి. కట్టు బొట్టు గురించి చెప్తున్నాం ఇక్కడ. కంట్రోల్ ఆడపిల్లలు అన్ని ఉద్యోగాలు చేయాలి, అందరితో సమానంగా ఉండాలి, ఇండిపెండెంట్ గా బ్రతకాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఓన్ గా స్టాండ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ ఓకే అండి. కానీ ఆ బట్టలు ఇప్పుకొని తిరగాలి, హాఫ్ న్యూడ్ గా ఉండాలి, స్కిన్ షో చేయాలని ఎవరండి చెప్తారు? చెప్పకూడదండి. ఆడపిల్లలకి స్కిన్ షో చేయమని చెప్పకూడదండి. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే స్కిన్ షో చేయడం కాదు, హాఫ్ న్యూడ్ గా ఉండడం కాదు, క్లీవేజ్ షోలు చేయడం కాదు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మన హక్కుల కోసం పోరాడడం, మన ఇండిపెండెంట్ గా బ్రతకడం, మన కాళ్ళ మీద మనం నిలబడడం, మన సంపాదన మనం సంపాదించుకోవడం, మన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకాలి మగవాడికి సమానంగా. అది వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఆడపిల్లది. అంతేగాని బట్టలు ఇప్పుకొని తిరగడం కాదు. మగాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు, అలాగని మనం తిరుగుతామా? సో ఇట్స్ పర్సనల్ లిబర్టీ అంటున్నారు, అదా వ్యక్తిగత స్వేచ్ఛ? ఇది పర్సనల్ లిబర్టీ అంటున్నారు, మాకున్న లిబర్టీ అది అని అంటున్నారు వాళ్ళు. అవును, కొంతవరకు ఓకేనండి. ఫ్యాషన్ కి అనుగుణంగా మారండి, జీన్స్ వేసుకోండి, స్కర్ట్స్ వేసుకోండి, టాప్స్ వేసుకోండి, మీ ఇష్టం. అలాగని అర్ధనగ్నంగా కాదు. ఏంటి మీరు ఫర్ సపోజ్ ఇద్దరు లేడీస్ మీ ముందుకు వచ్చారు, ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది, ఒక అమ్మాయి కట్టుబొట్టు చీర కట్టుకుని నిండుగా ఉంది, మీరు ఎవరిని ఏ దృష్టితో చూస్తారు చెప్పండి మగాడిగా? రైట్, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి, మన పబ్లిక్ నుంచి కూడా తీసుకుందాం. మీరు అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఇద్దరు అమ్మాయిలు ఎదురుగా ఉన్నారండి, వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియదు, వాళ్ళ బిహేవియర్ మీకు తెలియదు, వాళ్ళు ఏంటో కూడా మీకు తెలియదు. ఫస్ట్ టైం మీరు వాళ్ళని మీట్ అవుతున్నారు. ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది, హాఫ్ న్యూడ్ గా ఉంది, ఒక అమ్మాయి కట్టుబొట్టుతో ఉంది. ఇద్దరిని మీరు సమాన దృష్టితో చూస్తారా? మీ మగబుద్ధితో వేరే విధంగా చూస్తారా చెప్పండి? డెఫినెట్ ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిని కొంత గౌరవిస్తారు, ఆ అమ్మాయిని చూడంగానే తన తల్లినో లేకపోతే అది పాయింట్. ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిని గౌరవంగా చూస్తారు, హాఫ్ న్యూడ్ గా ఉన్న అమ్మాయిని మీ మగబుద్ధితో ఆటోమేటిక్ గా. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి మగాడిలో. అది మగాడి తప్పేం కాదు, అది ప్రకృతి ధర్మం. మగాడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హాఫ్ న్యూడ్ అమ్మాయిని చూడగానే వేరేగా చూస్తాడు. సో బట్టల్లోనే గౌరవం చూసే చూపు కూడా ఉందనంటే మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. ఫస్ట్ బట్టల్లోనే ఉంటుంది, తర్వాత భాష, తర్వాత క్యారెక్టర్ తెలుస్తుంది. మా శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు ఇదే చెప్తారు. ఫస్ట్ ఒక ఆడపిల్లని చూస్తే కట్టుబొట్టే చూస్తారు, తర్వాత ఆమె మాట్లాడే భాష చూస్తారు, తర్వాత ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఆమెతో ట్రావెల్ చేస్తే అంతవరకు ఆమె క్యారెక్టర్ మనకు తెలియదు కదా, ఆమె మాట్లాడితే కానీ ఆమె భాష మనకు తెలియదు కదా. కానీ ఫస్ట్ చూడగానే మనకి ఏం తెలుస్తుంది? మనకు ఆహార్యం బట్టలే కనిపిస్తాయి. ఆమె ఎలా ఉంది, ఆమె ఎలా రెడీ అయింది, ఇదే కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం కామెంట్స్ చేస్తామండి. సో కానీ అది మా స్వేచ్ఛ కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఉన్న అమ్మాయిని ఎవరు గౌరవించరు, మహిళలు కూడా గౌరవించరు. మహిళలు ఎవరు కూడా గౌరవించరు. అసలు నా దృష్టిలో అనసూయని ఏ మహిళ కూడా నచ్చదు, మేము ఎవరు కూడా నచ్చాం. నేను ఇంతవరకు ఆమె నచ్చిన మహిళని ఒకరిని కూడా చూడలేదు. సో ఇందాక నాగబాబు గారు కూడా అనసూయకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఇక్కడ శివాజీకి ఇలాంటి మాట్లాడినటువంటి వ్యక్తికి కూడా మహిళల సపోర్ట్ వస్తుందంటే అదే మన దురదృష్టం అని చెప్పి అంటున్నారు. అంటే మహిళలు సపోర్ట్ చేయడం, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం అదృష్టమే. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహిళలందరూ ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పక్క దేశాలు మన దేశాన్ని సంస్కృతిని గౌరవించి మనల్ని చూసి చీర కట్టు నేర్చుకుంటున్నారు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది మనల్ని చూసి, మన హిందూ సాంప్రదాయం చూసి వాళ్ళు చీర కట్టుకి నచ్చి వాళ్ళు చీరలు కట్టుకుంటున్నారు. వాళ్ళు అక్కడ హాఫ్ న్యూడ్ గా ఉంటూ కూడా మన చీర కట్టు, మన విధానం చూసి భారతీయ సంస్కృతిని నచ్చి మనలాగా వాళ్ళు తయారవుతున్నారు. మనమే ఇంకా ఆ విశ్వ సంస్కృతిని అలవాటు చేసుకొని మనమే విచ్చలవిడిగా ఉంటే మన భారతీయ సంస్కృతి కూడా కనుమరుగైపోతుంది.
అయిపోతుందని నా ఒపీనియన్. మన భారతీయ సంస్కృతికి అంటూ ఒక గౌరవం, ఒక మంచి అభిప్రాయం పక్క దేశాలు కూడా ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని మనం ఇంకా పెంపొందించుకునేలా ఉండాలి. మన బట్టల విధానం కానీ మనల్ని చూసి కూడా అసహించుకునే విధానంగా ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, చాలా చివరిగా ననసూయ మాట్లాడితే ఏమన్నారంటే, తను ఎలా ఉంటుంది, తన వేషధారణ ఏంటనే తన భర్తకు తెలుసు. తన భర్త ఏదైనా తనగా తప్పుగా చూడాలనుకుంటే చూడాలంతే కానీ తన భర్త మినహా మిగిలిన వారంతా కూడా తన అన్నలు, తమ్ముళ్ళు ఇటువంటి భావంతో ఉన్న వాళ్ళే. సో నేను అలా వచ్చినా కూడా మీకు ఏం అనిపించకూడదు, నాకు ఏం అనిపించకూడదు. ఇది మన మధ్య ఉండే బంధం. నా భర్తకి నాకు మధ్య ఏం జరిగింది అనేది మా ఇద్దరి మధ్య అలా ఎలా ఉంటదండి? అలా ఎలా అనుకుంటారండి? అందరూ అన్నలు తమ్ముళ్ళని ఎందుకు అనుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా నువ్వు హాఫ్ న్యూడ్ గా వచ్చి నన్ను అన్నగా తమ్ముడుగా చెల్లిగా చూడమంటే జనాలు అలా ఎందుకు అనుకుంటారు? తప్పుడు విధానంగానే చూస్తారు. నువ్వు ఎలా బట్టలు వేసుకుంటే నేను అలాగనే చూస్తారు. సో చూసే భావన మీలో ఉంది. నీ భర్త దగ్గర మాత్రమే అలా ఉండండి. నీ భర్త దగ్గర హాఫ్ న్యూడ్ గా ఉండండి, న్యూడ్ గా ఉండండి. ఎవరొద్దన్నారు? మీ భర్తకు చూపించుకోండి, తప్పే ఉంది. గతంలో కూడా గతంలో ఇటువంటి డిబేట్ జరిగినప్పుడు మాధురి గారు చిన్న చిన్న అమ్మాయిలు 9 ఏళ్ళ అమ్మాయి 6 నెలల పాప పైన కూడా అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు మరి ఆ అమ్మాయిలు ఏం కనిపించింది తప్పుడు భావన? ఆ అమ్మాయిని ఈ రకంగా చేయడం మూలంగా కారణం ఏంటి? అంటే బట్టలు అమ్మాయి ప్రొటెక్షన్ డిసైడ్ చేయవు అనేది వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలే. సో బట్టలకి అమ్మాయిలకి సంబంధం లేదు. ఇక్కడ మనం ప్రొటెక్షన్ కోసం మాట్లాడలేదండి. ఇక్కడ అమ్మాయిల భద్రత కోసం మనం మాట్లాడట్లేదు, ప్రొటెక్షన్ కోసం మాట్లాడట్లేదు. మనం ఓన్లీ వస్త్రధారణ కోసం మాట్లాడతాము. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొటెక్షన్ అనేది డిఫరెంట్, వేషధారణ అనేది డిఫరెంట్. ఇప్పుడు మన ప్రొటెక్షన్ కోసం మాట్లాడట్లేదు, అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం, అమ్మాయిల మీద జరుగుతున్న అకృత్యాల కోసం మనం మాట్లాడట్లేదు. బట్టలు నిండుగా వేసుకున్నా సరే జరుగుతాయి, బట్టలు లేకుండా ఉన్న పసిపిల్లల మీద కూడా జరుగుతాయి. అది డిఫరెంట్ టాపిక్ అనమాట. అది కొంతమంది మేల్ వల్ల అది జరుగుతుంది, తప్పులు అవి. దాన్ని ప్రతి ఒక్కటి కంపేర్ చేసి దీనికి లింక్ చేయాల్సిన అవసరం లేదు. మనం మహిళల ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మాట్లాడట్లేదు, మనం వేషధారణ కోసం మాట్లాడుతున్నాము. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలని మాట్లాడుతున్నాం తప్పితే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. సినీ ఫీల్డ్ లో ఉన్న మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కాబట్టి మీరు ముందు బాగుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంటారు అనే విధంగా శివాజీ గారు చెప్పారు. దాన్ని మీరు రాంగ్ పోర్ట్రేట్ లో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే అనసూయ గారికి అసలు లేదు. అసలు ఆమె సనాతన ధర్మం కోసం కూడా మాట్లాడుతుంది. అసలు సనాతన ధర్మం కోసం ఆమె ఏం తెలుసు అని మాట్లాడుతుందో మాకైతే తెలీదు. సనాతన ధర్మం కోసం మాట్లాడే హక్కు అసలు ఆమెకి లేదు. ఆమె ఎప్పుడు మెడలో పుసులుతాడు కానీ కాళ్ళకి మెట్టులు కానీ పెట్టుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. సనాతన ధర్మం కోసం ఆమె మాట్లాడితే నవ్వొస్తుంది. సనాతన ధర్మం కోసం, గుడుల కోసం మాట్లాడితే కామెడీగా అనిపిస్తుంది. అలాంటి కామెడీ మాటలు మాట్లాడొద్దని చెప్పారు. ఇన్ఫాక్ట్ తన కొడుకు కూడా తను వేసుకునే బట్టలు నచ్చరంట, తనే చెప్తోంది. అదే అంటున్నాను, ఆ మాటలు ఆమె చెప్పడానికి కూడా సిగ్గుగా ఫీల్ అవుతుంది. సిగ్గు కూడా లేదా ఆమెకి ఆ మాటలు చెప్పుకోవడానికి? మేము చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాము ఆమె మాటలకి. మా పిల్లలు వద్దంటారు అయినా కూడా నా స్వేచ్ఛ అని చెప్పి బరితెగిస్తానంటే ఇంకంతకు మించి ఆమెను అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు మా భాషలో. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీకోసం, నేను చదువుతాను ఇక్కడ. సో జయచంద్ర అంట, మా చెల్లి మాధురి సూపర్, ఎవరు ఇంత ధైర్యంగా చెప్పలేదు, హ్యాట్స్ ఆఫ్ టు యూ చెల్లమ్మ అని ఒక కామెంట్. తర్వాత మాధురి గారు గ్రేట్ అని సాత్విక అంట. సో మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నారంట, బాగా చెప్పారు మాధురి గారు అని లక్కీ ఒక కామెంట్ చేశారు. సో లక్కీ అంట సూపర్ అక్క, సో మీరు కరెక్ట్, మీలాంటి వాళ్ళే కరెక్ట్ అక్క, వాళ్ళకి సమాధానం చెప్పాలంటే అని ఇంకో కామెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ మారాలంటే ఇప్పుడు ఆల్రెడీ శివాజీ గారి పైన కూడా ఆయన రెండు మాట్లాడిన భాష, ఆ పద్ధతి, ఒకరిని డిసైడ్ చేయడం నీకేం హక్కు అని చెప్పి మహిళా కమిషన్కు నోటీసులు జారీ చేసి మహిళా కమిషన్ దగ్గర కూడా ఎదుర్కొన్నారు ఆయన. సో నిన్న అనసూయ మాట్లాడుతూ సనాతనం, ఇందాక మీరు అన్నారు కదా, సనాతనంలో కూడా గతంలో మహిళలు చరిత్ర మనం చూసుకుంటే వాళ్ళు కేవలం కొంత చిన్న చిన్న క్లాత్స్ మాత్రమే కవర్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర. అటువంటిది ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గాలు, అఘాయిత్యాలు జరగలేదు. కానీ ఇప్పుడు ఫుల్గా డ్రెస్ వేసుకున్నా కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మగవాళ్ళదే తప్పు, చూసే భావన తప్పు. సో గతంలో సనాతనం అంటే సనాతనంలో ఎవరు ఇలా కూడా పూర్తిగా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడలేదు అనే మాట అంటున్నారు ఆవిడ. ఈమె ఎన్ని ఇయర్స్ నుంచి సనాతన ధర్మం నుంచి ఈమె పుట్టి ఉందా ఏంటి? మొత్తం సనాతన ధర్మం కోసం ఈమెకు తెలిసి మాట్లాడేసింది. సనాతన ధర్మంలో బట్టలు వేసుకోకుండా ఉన్నారని ఈమె ఏమైనా చూసిందా? చూసి మాట్లాడుతోందా? ఎక్కడ చూసి మాట్లాడుతోంది? ఏం చూసి జడ్జ్ చేస్తోంది సనాతన ధర్మం కోసం ఈమె? అసలు ఫస్ట్ క్లారిటీ ఇమ్మనండి. సనాతన ధర్మం కోసం ఆమెకి ఏం తెలుసో ఫస్ట్ క్లారిటీ ఇమ్మనండి. క్లారిటీ తెలుసుకొని మాట్లాడమనండి. ఈమె ఏదో గత చరిత్రలు తెలిసినట్టు సనాతన ధర్మంలో ఆమె పుట్టి అప్పటి నుంచి ఇప్పుడు ట్రావెల్ చేసినట్టు టైం మెషిన్ లో ఆమె మాట్లాడే విధానాన్ని చాలా రాంగ్ అండి. శ్రీనివాస్ గారు చెప్పారు నాకు, సనాతన ధర్మంలో కూడా ఆడపిల్లలు కట్టుబొట్టుతోనే ఉండేవాళ్ళని, బట్టల కోసం చాలా శ్రమించి డబ్బులు ఖర్చు పెట్టి ఆ బట్టలు నూలుపోగులు తయారు చేసుకుని ఆడవాళ్ళు కట్టుకునే వాళ్ళని. సో ఆ సనాతన ధర్మం నుంచి కూడా ఉంది, ఆడవాళ్ళు నూలు పోగులు ధరించే వాళ్ళని. అప్పటి నుంచి ఫస్ట్ ఆకులు ధరించారు, ఆకుల తర్వాత నుంచి నూలు పోగులు ధరించారు, నూలు పోగుల నుంచి బట్టల వరకు వచ్చారు. అంటే
ఆ ధర్మం నుంచి కూడా ఈ ధర్మం వరకు స్త్రీకి ఎప్పుడు బట్టలు అనేవి అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాయి తప్ప బట్టలు ఇప్పుకుంటూ రాలేదు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ కి. ఓకేనా, ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా బట్టలు నిండుగా కప్పుకుంటూ ఆకుల నుంచి నూలు పోగుల నుంచి ఈ రోజు బట్టల వరకు వచ్చారు. వీళ్ళు మళ్ళీ అనాగరికి లాగా ఈ బట్టల నుంచి మళ్ళీ ఆకులకి వెళ్తున్నారు, మళ్ళీ కట్టుకుంటూ ఈ ధర్మం నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. మాధురి గారు, ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. మనం మాట్లాడుతున్న లైవ్ లోనే 1 minute బ్యాక్ అనసూయ దాన్ని పోస్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, లెట్ ద సో కాల్డ్ సంస్కారి కంటిన్యూ టు బాక్, ఇట్స్ దేర్ ఫ్లితీ మైండ్ సెట్, యూ కంటిన్యూ టు స్టాండ్. అంటే కొంతమంది సంస్కారులు వాళ్ళు ఈ రకంగా మొరుగుతూనే ఉంటారు, కానీ నీ మాత్రం నీ స్టాండ్ పై నిలబడు, నువ్వు మాట్లాడింది కరెక్ట్, నీ ఇష్టం వచ్చినట్టుగా చేయనట్టుగానే ఆయన కూడా అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే భగవాళ్ళు కూడా ఇప్పుడు శివాజీ గారికి ఇబ్బంది అనిపించింది, తన తల్లిని చెల్లిని ఎలాగైతే అప్పీల్ చేస్తారో అలాగ అప్పీల్ చేశారు, మీరు కూడా అదే భావనలో ఉన్నారు. కానీ కొంతమంది ఇలా సపోర్ట్ చేయడాలు, వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడాలు, నాగబాబు లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏం జరగాలి అసలు? అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారని? ఎంకరేజ్ చేయమనండి, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఇంట్లో కూడా ఎంకరేజ్ చేయమనండి, ఏముంది అతని అభిప్రాయం. అది వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంట్లోనే హాఫ్ న్యూడ్ బట్టలు వేసి బయట తెప్పమనండి, ఎవరొద్దన్నారు, జనాలు చూస్తారు, తప్పే ఉంది, ఎవరిష్టం వాళ్ళది. మీ ఇంటి నుంచే ముందు స్టార్ట్ చేయండి ప్రకాష్ రాజ్ గారు, మీ ఇంటి నుంచి ఫస్ట్ ఎంకరేజ్ చేయండి, మీ ఇంటి నుంచి ఎంకరేజ్ చేసి ఇలాంటి బట్టలన్నీ వేసి బయట పట్టండి, తప్పే ఉంది, చూస్తారు జనాలు. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆర్టీవీ. సో మొత్తంగా ఇది శివాజీ మాట్లాడిన మాటలకు సంబంధించి అనసూయ రియాక్ట్ అవ్వడాలు. ఇప్పుడు వారంతా కూడా అనసూయ వర్సెస్ శివాజీగానే కొనసాగుతోంది. సో శివాజీ మాట్లాడిన మాటల్ని చవోటిక్ పిక్స్ అనడాలు నాగబాబు, ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు, లెట్ ద సో కాల్డ్ సంస్కారి కంటిన్యూ టు బార్క్. మొరగనివ్వండి, ఆ సంస్కారాలని మొరగనివ్వండి, బట్ అదంతా కూడా వాళ్ళ పిచ్చి ఆలోచన, పిచ్చి మైండ్ సెట్, మీరు మాత్రం ఇలాగే స్టాండ్ తీసుకొని ఇలాగే ముందుకు వెళ్ళండి అనేటువంటి ఒక ట్వీట్ ఆయన కూడా చేశారు. సో ఈ ఫైట్లో మీ సపోర్ట్ ఎవరికి, శివాజీయా అనసూయనా? మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి.